ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్తకోటికి భవ్య స్వాగతం. శుభాలను విజయాలను నిరంతరం విశ్వానికి అందించి రక్షించి కాపాడే తల్లే జగన్మాత. ఆ జగజ్జనని పార్వతీదేవి పలు రూపాలలో పలు నామాలతో అనేక దివ్యధామాల్లో కొలువై భక్తకోటి చేత పూజలు అందుకుంటుంది. తన మహిమలతో లీలా విభూదులతో దుర్గగా, చండీగా, నూకాలమ్మగా, పెద్దింట్లమ్మగా వ్యక్తమవుతోంది. అదేవిధంగా ఈ జగద్ధాత్రి తమిళ ద్రవిడ సంప్రదాయం ప్రకారం శ్రీ పొన్నయ్యమ్మగా చిత్తూరు నగరంలో పొన్నయ్యమ్మ వీధిలో కొలువుతీరి భక్తకోటిని అనుగ్రహిస్తుంది. నేటి తీర్థయాత్రలో శ్రీ పొన్నయ్యమ్మ ఆలయాన్ని కన్నులారా వీక్షించి తరిద్దాం. అవనీతలంపై ఎన్నో దివ్యధామాల్లో చిశక్తి చైతన్యం అనేక రూపాల్లో వ్యక్తమవుతుంది. కొన్ని ప్రదేశాల్లో పౌరాణిక సంబంధంగా, మరికొన్ని దివ్య స్థలాల్లో చారిత్రక విశేషాలతో అఖిలాండాలకు ఆదిదేవతైన అమ్మ అవతరించింది. అదే మాదిరి 6 శతాబ్దాల క్రితం దుష్ట శిక్షణ శిష్ట రక్షణార్థం జగన్మాత పొన్నయ్యమ్మగా చిత్తూరు పట్టణంలో ఆవిర్భవించింది. కొలిచిన భక్తుల కొంగు బంగారంగా, ఆశ్రిత భక్తుల భక్త మందారంగా, సుందర సుశోభితంగా కొలువై భక్తాభీష్ట ప్రదాయకంగా విరాజిల్లుతోంది. పొన్నయ్యమ్మ 16 ఏళ్ల బాలిక రూపంలో చిత్తూరులో కొలువై భక్తకోటిని అనుగ్రహిస్తుంది. ఈ తల్లిని లక్షలాది మంది భక్తుల ఇలవేలుపుగా కులవేలుపుగా ఆరాధిస్తారు. మరి అంతటి మహిమాన్వితమైన శ్రీ పొన్నయ్యమ్మ ఆలయ విశేషాలను ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణం పలు వైష్ణవ శైవ శాక్తేయ క్షేత్రాలకు నెలవై అశేష భక్త జనకోటిచే నిత్యం సందడిగా కనిపిస్తుంటుంది. చిత్తూరు జిల్లా సరిహద్దు రాష్ట్రాలైన తమిళ, కర్ణాటక రాష్ట్రాల సంప్రదాయాలకు ఆలవాలంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలో శక్తి క్షేత్రాలతో సమానంగా గ్రామ దేవతల ఆలయాలు కూడా భక్తాభీష్ట వరప్రదాయక పుణ్యధామాలుగా వెలసిల్లుతున్నాయి. అలాంటి దేవతలలో తమిళ సంప్రదాయానికి చెందిన అమ్మవారు కొలువైన ఆలయం శ్రీ పొన్నయ్యమ్మ అమ్మవారి ఆలయం. సృష్టి స్థితి లయాదులకు మూలమైన శక్తావతారం జగజ్జనని. ఆ ముగురమ్మల మూలపుటమ్మ భువిపై అనేక రూపాల్లో వ్యక్తమవుతోంది. ఆ తల్లి అంశా స్వరూపమే పొన్నయ్యమ్మగా భక్తులు విశ్వసిస్తారు. చిత్తూరులో స్వయంభూగా అవతరించిన పొన్నయ్యమ్మ అమ్మవారిని ప్రజలు తమ ఇలవీల్పుగా, కులవీల్పుగా భావించి నిత్య పూజలు నిర్వహిస్తుంటారు. అమ్మవారు ఇక్కడ వెలిసిన విధానం కూడా అంతే ఆసక్తిదాయకంగా ఉంటుంది. పూర్వం ఈ ప్రాంతం పాలెగాళ్ల ఏలుబడిలో ఉండేది. వాళ్ల మాట వేదంగా,
వాళ్లు చెప్పిందే శాసనంగా చలామణి అవుతుండేది. దీంతో వాళ్ల వలన ఈ ప్రాంత ప్రజలు అనేక అవస్థలు పడ్డారు. తమని వాళ్ల బారి నుంచి కాపాడమని అంతా కలిసి అమ్మవారిని ప్రార్థించగా అమ్మవారు 16 ఏళ్ల వయసుగల బాలిక రూపంలో ఈ గ్రామానికి వచ్చిందని ప్రతీతి. పాలెగాళ్ల బారి నుంచి ప్రజలను కాపాడి ఇక్కడ వెలిసిందట స్థలపురాణ కథనం. అమ్మవారు ఇక్కడికి బాలిక రూపంలో రావడం వలన పొన్నియమ్మగా వ్యవహరిస్తారు. ఈ ఆలయానికి సుమారు 6 శతాబ్దాల చారిత్రక నేపథ్యం ఉంది. తిరుమలకు 40 కిలోమీటర్ల దూరంలో విస్తరించిన శేషాచల పర్వత పంక్తుల్లో అద్భుత జలపాతాల, వందలాది తీర్థాలు, అపూర్వమైన అద్వితీయమైన దివ్యధామాలు వెలసాయి. భక్తుల పాలిట మహిమాన్వితమైన ఆధ్యాత్మిక కేంద్రాలుగా ప్రసిద్ధి చెందాయి. వాటిలో పొన్నియమ్మ ఆలయం ఒకటి. తమిళంలో పొన్ని అంటే 16 ఏళ్ల బాలిక అని అర్థం. ఒకప్పుడు ఈ ఆలయం చిన్న మందిరంగానే ఉండేది. పొన్నియమ్మ తల్లిని కులవేల్పుగా కొలిచే వంశ పారంపర్య ధర్మకర్త సీకే బాబు దంపతుల ఆధ్వర్యంలో ఈ ఆలయాన్ని 2008లో అత్యంత సుందరంగా నిర్మించారు. దీంతోపాటు అమ్మవారి మహిమలు కూడా నలుదిశలా విస్తరించాయి. భక్తుల రద్దీ కూడా పెరిగింది. ప్రస్తుతం భక్తుల పాలిట చల్లని తల్లిగా, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా పొన్నియమ్మ తల్లి చిత్తూరు పట్టణంలో విరాజమానమవుతోంది. గర్భాలయానికి ఎదురుగా ముఖమండపం లోగిలిలో త్రిగుణాత్మికమైన అమ్మ లీలా విన్యాసాలకు ప్రతీకగా త్రిశూలం గోచరిస్తుంది. నవవిధ భక్తి మార్గాల్లో తనను కొలిచే భక్తులను రక్షించేందుకు జగన్మాత భిన్న అవతారాల్లో, విభిన్న స్వరూపాల్లో వ్యక్తమవుతోంది. మహావిద్యా స్వరూపిణి, సర్వశుభంకరి, మంగళ స్వరూపిణి అయిన ఆ పరాశక్తి ఉదయకాలంలో దుర్గాంశగా, మధ్యాహ్నం లక్ష్మీ స్వరూపంగా, సాయం సంధ్యలో సరస్వతీమాతగా అన్నీ తానై విరాజిల్లుతున్నట్లు దేవీ భాగవతం చెబుతోంది. అంతటి విశ్వ చైతన్యం 16 ఏళ్ల బాలికగా పొన్నియమ్మగా చిత్తూరులో వ్యక్తమైంది. ఆలయ గర్భగృహంలో అమ్మవారు కౌమారగానే దర్శనమిస్తుంది. సకల సన్మంగళదాయకమైన అమ్మ దర్శనం సకలాభీష్ట ప్రదాయకమని భక్తుల విశ్వాసం. అందంగా, ఆకర్షణీయంగా, ఆధునిక నిర్మాణ రీతుల్లో తీర్చిదిద్దబడిన ముఖమండపంలోకి భక్తులు అడుగుపెడితే వివిధ రూపాల్లో రూపొందించిన అమ్మవారి ప్రతిమలు ఆధ్యాత్మిక లోగిలికి తీసుకువెళతాయి. గర్భాలయంలో అమ్మవారు పసుపు అద్దిన మోముతో విశాల నేత్రద్వయాలే సూర్యచంద్రులుగా ప్రకాశిస్తూ, చతుర్భుజాలతో రజత కిరీట ధారిణిగా మకర తోరణం ముందు సర్వాభరణాలను ధరించి సర్వాలంకార శోభితంగా కళకళలాడుతూ భక్తులకు దర్శనమిస్తోంది. గర్భగృహంలో పొన్నియమ్మ అమ్మవారి ముఖవచ్చస్సు దేదీప్యమానంగా, భక్తాభీష్ట ప్రదాయినిగా తేజరిల్లుతోంది. భక్తులను సర్వే సర్వత్రా కాచి కాపాడుతోంది. అనంతమైన ఈ సృష్టికి మూలమైన వారు త్రిశక్తులు. వారే కాళీ, లక్ష్మి, సరస్వతులు. మానవులు జీవించడానికి సిరి సంపదలనిచ్చేది లక్ష్మీదేవి, శౌర్య పరాక్రమాలను ఇచ్చేది కాళి, విజ్ఞానాన్ని ప్రసాదించే తల్లి సరస్వతి. ఈ 3 శక్తులను సృష్టించిన తల్లి ఆది పరాశక్తి. అందుకే అమ్మను ముగురమ్మల మూలపుటమ్మగా భక్తులు కొలుచుకుంటారు. తనను కొలిచిన భక్త కోటికి ఇహం కావాలంటే ఇహం, పరం కావాలంటే పరం, ఏది కావాలంటే అది ఇస్తుంది అమ్మ. అందుకే అమ్మ కోరికలను తీర్చే తల్లిగానే కాక మోక్షాన్ని సైతం ఇవ్వగలిగేది ఒక్క తల్లి మాత్రమే. ఈ కారణం చేతనే శ్రీ సుందరీ సేవన తత్పరాణం భోగశ్చ మోక్షశ్చ కరస్థ ఏవా అని అంటారు. ఇదే తత్వాన్ని లలితా రహస్యోపనిషత్తు స్పష్టంగా తెలియజేస్తుంది. భువిపై అమ్మ ఏ రూపంలో అయినా, ఏ రీతినైనా వ్యక్తమవుతోంది.
ఆ తల్లిని త్రికరణ శుద్ధిగా ఆరాధించిన భక్తులకు ఏ లోటు ఉండదంటారు. ఆమె అనుగ్రహం కారణంగానే పాడి పంటలు అభివృద్ధి చెందుతాయని భక్తులు విశ్వసిస్తారు. అందుకే తమకి ఏ లోటు లేకుండా చూసే ఆ తల్లికి తాము ఎలాంటి లోటు రానీయకుండా చూసుకుంటామని అంటారు స్థానిక భక్తులు. 16 ఏళ్ల బాలికగా దర్శనమిచ్చే పొన్నియమ్మ తల్లి ఆర్తితో పిలిచిన భక్తులను రక్షించే చల్లని తల్లిగా వ్యక్తమవుతోంది. వింధ్యాద్రింగ్రగృహాంతరే నివసితాం వేదాంత వేద్యాం నిధిం మందారద్రుమ పుష్పవాసిత కుచాం మాయాం మహామాయినీం బంధూక ప్రసవోజ్వలారుణ నిభాం పంచాక్షరీ రూపిణీ. ఈ తల్లికి నిత్య పూజాది కైంకర్యాలన్నీ శాక్తేయ సంప్రదాయంలోనే కొనసాగుతాయి. చిత్తూరు నగర భక్తులతో పాటు కర్ణాటక, తమిళనాడు, ఉభయ తెలుగు రాష్ట్రాల భక్తులు పొన్నియమ్మను భక్తి శ్రద్ధలతో దర్శించుకుని అమ్మ అనుగ్రహానికి పాత్రులవుతారు. పొన్నియమ్మ అమ్మవారి దర్శనం కోసం భక్తులు ఆది, మంగళ, శుక్రవారాలు విశేషంగా తరలివస్తారు. శక్తి జీవితంలో అత్యంత ప్రధానమైంది. శక్తిహీనం క్రియాహీనం అంటారు. అందుకే శక్తి దైనందిన జీవన సాధనకు అవసరం. శక్తి అనునిత్యమైంది. లౌకిక జీవనంలో సర్వకార్యాలకు శక్తే కీలకం. ఆ శక్తి భౌతికంగా ఆధ్యాత్మికంగా మహిమాధారమైంది. ఇచ్ఛాజ్ఞాన క్రియాశక్తుల స్వరూపిణి ఆ పరాశక్తి. ఆ జగన్మాత ఒక్కో యుగంలో ఒక్కో శక్తిగా విరాజిల్లింది. ఒక్కో ప్రదేశంలో ఒక్కో నామంతో వెలసిల్లింది. ఆ తల్లే ప్రణవం, ఆ తల్లే నాదం, ఆ తల్లే సర్వం సర్వస్వం. ఆ జగన్మాత పార్వతీదేవి సంతానమైన గణపతి కుమారస్వామి వారు తల్లి చెంతనే కుడి ఎడమల కొలువై తమను దర్శించవచ్చిన భక్తులకు కలిమిని బలిమిని సుఖశాంతుల చలువని ప్రసాదించి ఇష్టకామ్యాలను ఈడేరుస్తున్నారు. పొన్ని అమ్మవారికి ఎడమవైపు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కొలువై ఉన్నారు. కుజగ్రహ దోష పరిహారార్థం సంతాన ప్రాప్తిని కోరే స్త్రీలు శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని భక్తి శ్రద్ధలతో ఆరాధిస్తారు. ఈ దేవతామూర్తులను పాలతో అభిషేకించి సేవిస్తే చాలు సత్సంతానం కలుగుతుందని భక్తుల ప్రగాఢ విశ్వాసం. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కుజుడికి అధిష్టాన దైవంగా చెప్తారు. రాహుకేతు దోష పరిహారానికి కూడా సుబ్రహ్మణ్య స్వామివారికి పూజలు చేస్తారు. మానవుని దైనందిన జీవితంలో కుజునికి అత్యంత ప్రాధాన్యం ఉంది. కుజుడు మనిషికి శక్తిని, ధనాన్ని, ధైర్యాన్నిస్తాడు. అందువల్ల సుబ్రహ్మణ్య ఆరాధన చేస్తే అవన్నీ భక్తులకు సమకూరుతాయని ప్రతీతి. అమ్మవారికి కుడివైపు విఘ్నేశ్వరుడు కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు. విశ్వమంతా వ్యాపించిన ఓంకార శబ్దానికి ఆకృతి విఘ్నేశ్వరుడని పండితులు చెబుతారు. అంతటి దివ్యశక్తి సంపన్నుడిని, లంబోదరుడిని కనులారా చూడడమంటే గణపతి తత్వాన్ని మాత్రమే గ్రహించినట్టు అర్థం. అంతటి అనంత తేజో స్వరూపమైన ఈ గణాధిపతి కొలువైన గర్భాలయానికి చేరుకున్న భక్తులు సభక్తికంగా కొలుచుకుంటారు. భక్తులు తమ జీవిత కార్యాల్లో ఎలాంటి విఘ్నాలు దరిచేరకుండా రక్షించమని వినమ్రంగా కోరుకుంటారు. విశ్వం, విశ్వేశ్వరుడు ఒకే పదంలో కలిపిన అద్భుత నామధేయుడు వినాయకుడు. అనేకంగా కనిపించే విశ్వగణాలన్నింటినీ నియమించే ఈశ్వరుడే గణేశుడని ఉపనిషత్తులు, పురాణాలు గణేశతత్వాన్ని చెబుతున్నాయి. గణపతి అనుగ్రహం ఉంటే సకల కార్య విజయాలు సుసంపన్నమవుతాయని భక్తుల విశ్వాసం. స్వయంభూగా కొలువైన పొన్నియమ్మ అమ్మవారి పక్కన గణపతి, శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారి ప్రతిష్ఠిత మూర్తులు అమ్మవారి దాపునే కొలువై భక్తులను
అనుగ్రహిస్తున్నారు. సనాతన ధర్మ నిరతికి అద్దం పట్టే విధంగా స్త్రీమూర్తులకు మాతృస్థానంతో పాటు శక్తిస్థానం కూడా ఇచ్చి గౌరవించింది మన సంస్కృతి. అందుకే ప్రతి మాతను శక్తి సంయుతంగానే ఆరాధిస్తాం. అయితే ఆ తల్లి లోకకంటకులకు ఉగ్రమూర్తిగా, సాధుమూర్తులకు సౌమ్య శక్తిగా వ్యక్తమవుతుంది. అంతటి మహిమాన్వితమైన దివ్యమూర్తి శ్రీ పొన్నియమ్మ సన్నిధానంలో తనతో పాటు పలు దేవతామూర్తులు కొలువై అమ్మను దర్శించవచ్చిన భక్తులకు ఆశీస్సులు అందిస్తున్నారు. ఇదే ఆలయ ప్రాంగణంలో నిలువెత్తు నాగదేవత విగ్రహం నెలకొనుంది. మరోవైపు స్వయంభూగా వెలిసిన అంజనీపుత్రుడు ఆంజనేయస్వామివారి మందిరం నెలకొనుంది. గర్భగృహంలో హనుమ శాలగ్రామ ప్రతిమాకృతిలో భక్తులకు దర్శనమిస్తారు. రాతి ఫలకంపై సింధూరవర్ణం మెరుస్తూ ఉండగా స్వామి ముఖమండలం ఊర్ధ్వ పుండ్రతో నాసిక, కళ్ళు, కనుబొమ్మలు, మీసాలు, రజత ఆకారపు గుర్తులు ధరించడం ద్వారా హనుమ దగద్దాయమానంగా మెరిసిపోతున్నాడు. హనుమకు నిత్య పూజాది కైంకర్యాలు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి మంగళ శనివారాల్లో భక్తులు హనుమను విశేషంగా దర్శించుకుంటారు. ఈ నేపథ్యంలో ఎక్కువ మంది భక్తులు స్వామివారికి అర్చనలు, అభిషేకాలు, వడమాల పూజలు, ఆకు పూజలు నిర్వహించుకుంటారు. స్వామివారిని నిష్టగా పూజించుకుంటే సకల అభీష్టాలు నెరవేరుతాయని భక్తుల అమిత విశ్వాసం. స్వామిని ఆరాధించిన భక్తులకు బుద్ధిబల, కీర్తి, ధైర్యం, నిర్భయం, ఆరోగ్యం, వాక్పటుత్వం సిద్ధిస్తాయని ప్రతీతి. భక్తానుగ్రహ ప్రదాయినిగా పూజలు అందుకునే పొన్నియమ్మ ఆలయానికి పర్వదినాల్లో భక్తులు పోటెత్తుతారు. అలాగే మంగళ, శుక్ర, ఆదివారాల్లో అమ్మ దర్శనార్థం వచ్చే భక్తులతో ఆలయ ఆధ్యాత్మిక సందడిని సంతరించుకుంటుంది. భక్తుల అభీష్టవర ప్రదాయకురాలైన జగన్మాత శ్రీ పొన్నియమ్మ నిత్యాభిషేకాలతో నిత్య పూజాది క్రతువులో సర్వాలంకార శోభితంగా భక్తులకు దర్శనమిస్తుంది. కొలిచిన వారికి కొలిచినంత శక్తిని అనుగ్రహిస్తుంది. ఈ తల్లి కొలువైన దివ్యధామంలో ఏడాది పొడవునా ఎన్నో ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. గంగమ్మ జాతరలో పొన్నియమ్మ అమ్మవారి సన్నిధి నుంచి జాతరలో భాగంగా రెండో రోజు సారెను తీసుకెళ్లి సంప్రదాయాన్ని కొనసాగిస్తారు. 2 రోజుల పాటు ప్రజలు తమ ప్రతిజ్ఞలో భాగంగా వివిధ వేషాలు ధరిస్తారు. గంగమ్మ జాతరలో పాల్గొనేందుకు చిత్తూరు జిల్లాతో పాటు పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు చిత్తూరు పట్టణానికి చేరుకుంటారు. ఆ కోలాహలంతో చూడడానికి 2 కళ్ళు చాలవు. మొదటి రోజు అర్ధరాత్రి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. విగ్రహ ప్రతిష్టను చూసేందుకు వేలాది మంది భక్తులు పోటెత్తుతారు. ధర్మకర్తల పూజల అనంతరం భక్తులు అమ్మవారి దర్శనం కోసం బయలుదేరుతారు. పొన్నియమ్మ అమ్మవారి నుంచి గంగమ్మ తల్లికి సారెను పంపిన అనంతరం పొన్నియమ్మ అమ్మవారిని ఊరేగించే సంప్రదాయం కొనసాగుతుంది. ఈ ఊరేగింపులో వేలాది భక్తులు పాల్గొంటారు. ఈ దేవాలయాలలో నెయ్యి దీపాలను వెలిగించడంలో వేలాది మంది మహిళలు పాల్గొంటారు. పొన్నియమ్మ అమ్మవారికి వార్షిక ఉత్సవాలతో పాటు శ్రావణ మాసోత్సవాలు వైభవోపేతంగా జరుపుతారు. ఆశ్వయుజ మాసంలో దసరా శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా పొన్నియమ్మ సన్నిధిలో 9 రోజుల పాటు నవరాత్రోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. పొన్నియమ్మ అమ్మవారు 9 అలంకారాల్లో భక్తులకు దర్శనమిస్తారు. ఆలయ ముఖమండపంలో అమ్మవారి దివ్యరూపాన్ని ఫలప్రసాదాలతో ఆవిష్కరించి ప్రత్యేక పూజాది క్రతువులను ఘనంగా జరుపుతారు. ఈ నేపథ్యంలో అమ్మవారి సన్నిధిలో కుంకుమ పూజలు జరుపుతారు. ముత్తైదువుల పాదాలకు పసుపు రాసి తల్లి సేవలో భాగంగా తరిస్తుంటారు.
శరన్నవరాత్రోత్సవాల సందర్భంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా ఆలయం చుట్టూ ఉన్న పురవీధుల్లో అమ్మవారి పల్లకీ సేవలతో పాటు ఊరేగింపులు జరుపుతారు. అలాగే ఏడాదిలో వచ్చే శైవ శాక్తేయ పర్వదినాల్లో అమ్మవారికి ప్రత్యేక పూజాది క్రతువులను సభక్తికంగా నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్ జిల్లా కేంద్రమైన చిత్తూరు పట్టణంలో కొలువైన శ్రీ పొన్నియమ్మ అమ్మవారి దివ్యధామాన్ని ఎలా చేరుకోవాలి, అలాగే ఆలయ దర్శన వేళలకు సంబంధించిన విశేషాలను ఇప్పుడు చూద్దాం. హైదరాబాద్ నుండి చిత్తూరు పట్టణం సుమారు 582 కిలోమీటర్ల దూరం ఉంటుంది. విజయవాడ నుండి 483 కిలోమీటర్ల దూరం ఉంటుంది. చిత్తూరు బస్ డిపో నుండి 400 మీటర్ల దూరంలో ఆలయం నెలకొనుంది. భక్తులు బస్సు, రైలు ప్రయాణాల ద్వారా పొన్నియమ్మ ఆలయాన్ని సులభంగా చేరుకోవచ్చు. ఇక ఆలయ దర్శన వేళల విషయానికి వస్తే ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4:30 నుండి 8:30 వరకు భక్తుల దర్శనార్థం ఆలయ ద్వారాలు తెరిచే ఉంటాయి. సృష్టి స్థితి లయాత్మకమైన శక్తికి ప్రధానమైన తల్లి విశ్వ చైతన్యవల్లి, భక్తుల పాలిట కల్పవల్లి, కొలిచిన భక్తుల కోరికలు ఈడేర్చే చల్లని తల్లి, చిత్తూరు ప్రజల ఇలవేల్పు, కులవేల్పు శ్రీ పొన్నియమ్మ అమ్మవారి ఆలయ విశేషాలను చూశారు కదా. ఆ తల్లి కరుణామృత దారులు మీపై ఎల్లవేళలా వర్షించాలని ఆశిస్తూ రేపటి తీర్థయాత్రలో మరో క్షేత్ర దర్శనంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.